నెక్స్ట్ వీక్ ఉంటుంది. సో నాన్నకి ఉంది కదా, నేను ఒకసారి కూడా రాలేదు, ఈసారి తప్పకుండా అటెండ్ అవ్వాలా, మళ్ళీ రాగలనో లేదో, నా వయసు కూడా అయిపోతుంది అనేసి నేను ఈరోజు పెట్టుకున్నాను. ట్రావెల్ పెట్టుకొని వచ్చాను అనమాట ముందుగానే. యాక్చువల్లీ జీవితంలో మళ్ళీ ఏడిపించేశాను దాన్ని. నాకు తెలుసు మీకు ఎంత ప్రేమ ఉందో నా మీద. ఎందుకంటే ఆఫ్టర్ ఇయర్ ఎన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలు అయిపోయింది రోజు, మరియు చనిపోయే రోజు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన ఎవరు చేయలేదా, మీరు తప్ప, మీ సంఘం తప్ప. ఆ విషయంలో నేను పాస్టర్ గారికి, మీ పాస్టర్ గారికి, మీ అందరికీ కృతజ్ఞతలు ఉన్నాను. నేను, నా కుటుంబం అందరూ, నాన్న పిల్లలందరూ కూడా మాకన్నా ప్రేమించారు మీరు మా నాన్నని. సో నేను చెప్పడానికి ఏమీ లేదు. యాక్చువల్లీ నేను ప్రిపేర్ అయ్యి కూడా రాలేదు. యాక్చువల్గా బిజీ, ఎందుకంటే నేను నెక్స్ట్ వీక్ అమెరికా వెళ్తున్నాను. సో ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను. నేను అనుకోలేదు మాట్లాడాలని కూడా. బట్ నాకు ఎందుకో అనిపించింది మళ్ళీ నెక్స్ట్ టైం నేను రాగలుగుతానో లేదో ఒక్కసారి నాన్న గురించి చెప్తామనుకున్నాను. నాకన్నా మీకే బాగా ఎక్కువ తెలిసింది నాన్న గురించి. మీరు ఎక్కువ ట్రావెల్ చేశారు. మేము ఏదో ఒక సఫలమైన పిల్లలమైతే మీరంతా ఆత్మీయ బిడ్డలు. నాన్నకి మీరంతా ఆయన బిడ్డలు, ఆయన కుటుంబం కూడా. సో నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఇంత వచ్చినాక. సో మీ అందరికీ మేము చాలా కృతజ్ఞులమైనాము. ఒక్కసారి నాన్న లైఫ్ మీకు, అమ్మ లైఫ్, నాన్న లైఫ్ మీకు రీక్యాప్ లాగా గుర్తు చేద్దామని అనుకుంటున్నాము. నాన్న పెద్ద కుమారుడిగా జన్మించాడు. మా తాతయ్య బాగా డబ్బులు ఉన్నాయన. సో చాలా గారాభంగా పెరిగాడు. కాలు కింద పెట్టుకున్న పెంచాడు ఆయన. నేను చాలా గారాభం. అండ్ హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే ఆ రోజు డిగ్రీ చదివే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, చాలా తక్కువ మంది. ఆయన డిగ్రీ చేశాడు, అమ్మ కూడా డిగ్రీ చేసింది, కానీ బిఎస్సీ చేశాడు ఆయన. సో సైన్స్ గ్రూప్ అంటే కష్టం, ఆ రోజుల్లో ఇంకా కష్టం, కానీ అది చేశాడు. అది చేస్తూ ఇంటర్లో ఉన్నప్పుడే, అంటే పియూసీలో ఉన్నప్పుడే నాన్న, మా చిన్నాన్న చెప్పాడు నాకు, ఏమంటే ఆయన గ్రీక్ భాష నేర్చుకున్నాడు. ఆ వయసులో, అంత చిన్న వయసులో ఆయనకి గ్రీక్ భాష ఎందుకు నేర్చుకోవాలనిపించిందో మాకైతే తెలీదు. మేబీ ఆయనకి చిన్నప్పటి నుంచి భక్తి మర్యాదలు ఎక్కువ కాబట్టి ఆయన గ్రీక్ భాష నుంచి న్యూ టెస్ట్మెంట్ తర్జుమా చేశారు. కాబట్టి వాంటెడ్ టు రీడ్ ఇన్ దట్ ఒరిజినల్ లాంగ్వేజ్ అనుకుంటా. ఒరిజినల్ లాంగ్వేజ్లో చదవాలని గ్రీక్ భాష. అలా ఇప్పుడంటే మనకు గూగుల్ ఉంది, అందులో చదువుకుంటాం. ఏం కావాలన్నా గూగుల్ కొట్టి చూస్తాం. ఆ రోజుల్లో గూగుల్ లేదు, మొబైల్స్ లేదు, ఫోన్లు లేవు. ఎప్పుడు సంగతి 1950 ఆ టైంలో. సో ఆయన ఎలా నేర్చుకున్నాడో, ఏం చేశాడో, ఇంటర్మీడియట్లోనే ఆయనకు బాగా గ్రీక్ భాష వచ్చేసింది అన్నమాట. సో తర్వాత ఆయన మనసులో ఉండింది దేవుడు సేవ చేయాలని. మా తాతయ్య వద్దన్నాడంట. బికాజ్ నీకు 6 పిల్లలు ఉన్నారు, ఎట్లా పోషిస్తావు, దేవుడి సేవ అంటే ఎప్పుడోడు అయిపోతావు, నీకు డబ్బులు ఉండవు అని ఎంత చెప్పినా వినకుండా మొండిపడి మా అమ్మను ఒప్పించుకొని, అమ్మ కూడా అమ్మ ఎవరికి చెప్పొద్దమ్మా అని చెప్పింది నాకు. కానీ నేను ఎందుకో ఈరోజు చెప్పాలనిపించింది. అమ్మ నో అంటూ ఉంటే ఒకరోజు ఒక స్వరం వినిపించిందంట అమ్మకి. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, బయట ఉంటాయి కదా ఆ రోజుల్లో బాత్రూమ్స్, వెళ్ళినప్పుడు సరోజిని అని. అమ్మ ఎవరో మగోళ్ళు వచ్చారనుకున్న అమ్మని లేసిందంట. అమ్మ లేస్తే మళ్ళీ చూస్తే ఎవరు లేరంట. మళ్ళా సరోజిని అని వినిపించిందంట. నేను భయమేసి ఆమె అనుకుంటుంటే, ఎందుకు నువ్వు ప్రసాదరావు ఆపుతున్నావు, నాకు ఆయన కావాలా సేవలు, మీరు వెళ్ళండి, నేను ఉంటాను కదా, నేను చూసుకుంటాను అనే మాట వినిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు చెప్పిందంట, పోదాం పదా, మనం దేవుడే చూసుకుంటాడు, నాకు ఎందుకో పోదాం అనిపిస్తుంది. అమ్మ చెప్పింది, వద్దమ్మా ఎవరు నంబర్ నువ్వు ఎవరికి చెప్పకు, నేను ఎవరికైనా చెప్పుకోవాలి కాబట్టి, నువ్వు కూతురు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ మీ ప్రేమ వాళ్ళ పట్ల ఉన్నది చూసినప్పుడు నేను తప్పకుండా మీరు నమ్ముతారని నేను చెప్తున్నాను అనమాట. సో అలా వాళ్ళకి దేవుని సేవలో వెళ్ళారు. 6 పిల్లల్ని పెట్టుకొని ఆ చిన్న స్టైపెండ్తోని చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు. ఎన్ని కష్టాలు వచ్చినా నాన్న వెనక్కి తిరిగి చూడాలి. రాజాగా బతికినోడు డబ్బులకి కట్టకట్టలాడినా కూడా వెనక్కి తిరిగి చూడాలి. సో అక్కడ దొరలు ఆయన తెలివితేటల్ని గుర్తించి ఆయన్ని అమెరికా పంపించారు. ఎంటీహెచ్ న్యూ టెస్ట్మెంట్ అంటే ఆయనకి ఇష్టం ఎక్కువ. యేసు ప్రభు బోధలు, యేసు ప్రభు న్యూ టెస్ట్మెంట్లో ఎంటీహెచ్ చేయడానికి పంపించారు. అక్కడ వచ్చిన తర్వాత ఆయన్ని గ్రీక్లో ప్రొఫెసర్గా చేర్చుకున్నారు ఏసీటీసీలో. గ్రీక్ లాంగ్వేజే ట్రీట్ చేసేవాడు వాళ్ళకి. ఇప్పుడు అక్కడ చాలామంది పెద్ద
పెద్ద పాస్టర్, సీనియర్ పాస్టర్ అందరు నాన్న స్టూడెంట్స్. జి శామ్యూల్ గారు కానీ, నాలా థామస్ గారు అందరూ నాన్న స్టూడెంట్స్. సో వాళ్ళకి అలా అంత గ్రీక్ నేర్పిస్తూ ఉండేవాడు. తర్వాత ఇంకా చర్చ్ హిస్టరీ కూడా తెలుసుకోవాలని బెంగళూరుకి వచ్చాడు. బెంగళూరుకి వచ్చాక మీకు తెలుసు కదా, మన దగ్గర అన్ని పాలిటిక్స్ అవి ఉంటాయి. నాన్న అట్లాంటివి ఏం చేయడు. ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటిగా పోయే మనిషి. కాబట్టి ఆయన మళ్ళీ వెళ్ళలేకపోయాడు ఏసీసీకి. కాబట్టి ఇక్కడే ఐటీఎం మిషన్లో మేము ఉద్యోగం ఇస్తామని చెప్పారు. చెప్పి సదాశివ నగర్లో ఇల్లు ఇచ్చారు. నాన్నన్నాడు మిషన్ కాంపౌండ్లో కావాలండి. మిషన్ కాంపౌండ్ బయట నేను చేప నీళ్ళలోంచి బయటపడినట్టే ఉంటాను అంటే, సరే అక్కడ ఒక చిన్న చర్చ్ ఉంది, ఒక 10-15 మంది ఉంటారు, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అంటే సరే అని నాన్న వచ్చాడు. వచ్చి ఉన్న తర్వాత ఆయనకి చాలా నచ్చింది ఈ చర్చ్. నేను ఫాస్ట్గా తొందరగా చెప్తున్నాను, మీకు లేట్ అవుతుంది, అన్నీ కట్ చేసి చెప్తున్నాను. ఈ చర్చ్ చాలా నచ్చి ఈ చర్చ్కి వచ్చిన తర్వాత ఆయనకి ఎన్నో ఆఫర్స్ వచ్చింది. సిరపూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వచ్చింది, మెడ్రాస్లో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వచ్చింది, పెద్ద పెద్ద చర్చిల నుంచి ఆఫర్స్ వచ్చింది. కానీ ఈ చర్చిని వదులుపెట్టలేదు ఆయన. మిమ్మల్ని అందరినీ అంత ప్రేమించాడు, అంటే మీ పూర్వీకుల్ని వాళ్ళందరినీ అంత ప్రేమించాడు. నాకు రమేష్ చెప్పేవాడు, రేపు ఆయన ఇచ్చి వాళ్ళతో నేను అమ్మాయిషన్కి స్కాలర్షిప్ ఏదో వచ్చింది కదా, అది అన్ని వీళ్ళతోనే రాపించి అమ్మకి ఇలా డబ్బులు అనేవాడు నాన్న. అట్లా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అవి కూడా ఇన్కల్కేట్ చేశాడు, ఆ మర్యాదలన్నీ కూడా. ప్రవీణ్ కూడా చాలా చెప్తూ ఉండేవాడు నాకు, ఆడుకుంటా ఉంటే ఇలా చెప్పేవారు అలా చెప్పేవారు అని. సో అట్లా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అందరినీ ఫ్యామిలీలాగా చూస్తున్నాడు. అందుకే అట్లాంటి పెద్ద పోస్ట్ వచ్చినా కూడా పోలేదు, ఇక్కడే ఉండిపోయాడు, ఇక్కడే సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఆయన సాక్రిఫైస్ చేసినందుకు మరి ఏమైందో ఏమో, నా 3 తమ్ముళ్ళు చనిపోయారు. నయం నేను సంతోషపడతాను ఏంటంటే, మా బుద్ధి చనిపోయేది వాళ్ళు చూడలేదు, గుండె పగిలిపోయేది నాన్నకి. అయితే ఆ దేవుని చిత్తమై ఉంది, మనకు తెలియదు. యోగు అంత గొప్పవాడని నేను చెప్పను, కానీ అలా వచ్చిన కష్టాలు మా నాన్నకు కూడా వచ్చినాయి. కానీ దేవుడు ఎప్పుడు మాట తప్పడు. ఎందుకంటే ఆయన చాలా చోట్ల రాశాడు దేవుడు బైబిల్లో. ఏమనంటే బైబిల్లో మనకు ఉంది, ద్వితీయోపదేశకాండంలో, నిర్గమకాండంలో అన్నంత, నా యందు భయభక్తులు గలవాడిని నేను 1000 తరముల వరకు కరుణించేవాడినై ఉన్నాడు అని. అలాగే మా నాన్న, మేము కూడా బాగానే ఉన్నాము. అండ్ మా నెక్స్ట్ జనరేషన్ అంటే మా పిల్లలంతా దే ఆర్ రియల్లీ వెరీ వెల్. అందరికీ దేవుడి యందు భయభక్తులు ఉన్నాయి. మా బాబు కానీ, సైమన్ కానీ, అందరూ బిచ్చి కానీ, హాటి, అఖిల అందరూ కూడా చాలా మంచి భయభక్తులతో మంచి ఉద్యోగాలు తెచ్చుకొని దేవుడి సేవకు సపోర్ట్ చేస్తూ అలా ఉన్నారు. సో డెఫినెట్లీ ఆ నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాగుంటాయి. ఈయన కష్టాలు పడ్డాడు, కానీ డెఫినెట్లీ ఇది మీరందరూ మొక్కలాగా పెరిగారు. ఆయన నాటిన మొక్క మీరంతా, మీ మాస్టర్ గారు కూడా ఆయన నాటిన మొక్కే. కాబట్టి మీరు అందరూ కలిసి చాలా మంచి సేవ చేస్తున్నారు. మీరు లైక్ నేనైతే మీకు చెప్పడానికి ఏమీ లేదు, మీరు నాకన్నా చాలా ఎత్తులో ఉన్నారని అనిపిస్తుంది నాకు మీరు. కాబట్టి ఇలాగే ఉండండి. తర్వాత అమ్మ గురించి నేను చెప్పకపోతే చాలా తప్పు చేసిందని అవుతాను. మొన్న నేను మా చర్చిలో నన్ను VBS క్లాసెస్ తీసుకోమని ఫోర్స్ చేస్తే నాకేమీ రాదు, నేను ఎప్పుడు చూడలేదు, VBSలో కాలు పెట్టలేదంటే వాళ్ళు నమ్మదా. లేదు మీరు తీసుకోవాలా, మీకు బైబిల్ నాలెడ్జ్ బాగుంది తీసుకోవాలా అంటే సరే తీసుకున్నాను. అప్పుడు నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐ రియలైజ్ ఎంత కష్టం ఇది. అమ్మాయి ఎట్లా పాఠాలు రాసింది, మాకు అన్ని పాఠాలు ప్రింట్అవుట్లు ఇచ్చారు, ఇస్తే కూడా చెప్పడం కష్టమైంది మాకు. కానీ ఆ ప్రింట్అవుట్లు పెట్టుకొని చెప్పడమే అంత కష్టంగా ఉంటే అమ్మ పుస్తకాలు తెచ్చుకొని హైదరాబాద్ వచ్చి తిరిగేది పాపం మా హస్బెండ్ని తీసుకొని. ఎక్కడెక్కడ మంచి మంచి సండే స్కూల్ బుక్స్ ఉన్నాయి, ఎక్కడ మంచి VBS బుక్స్ ఉన్నాయి అని అవన్నీ తెచ్చుకొని అన్నీ రాసి, ఐ థింక్ ఇక్కడ కొందరు పిల్లలు ఉన్నారు అప్పుడు సండే స్కూల్లో టీచ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి రాసి కాపీలు ఇచ్చేది చేతితో. ఆ రోజుల్లో ప్రింట్అవుట్స్ లేవు, ఏం లేవు. సో అట్లా పాపం ఆమె ఎంతో కష్టపడింది. తర్వాత మా చెల్లెలు కూడా చేసింది ఆ పని. తను నౌ చేసి పాపం చేయలేకపోతుంది. బట్ అట్లా వాళ్ళు మిమ్మల్ని అందరినీ దేవుళ్ళు నడిపించడానికి చాలా కృషి చేశారు. నేను ఎందుకమ్మా అవన్నీ అని అంటే పాపం అనేది, అమ్మ సండే స్కూల్ బాగుండాలి, యూత్ బాగుండాలి, అప్పుడే చర్చ్ బాగుంటుంది అని చెప్పేది అనమాట. అమ్మ నాన్న అదే చెప్పేవాళ్ళు. చిన్నప్పటి నుంచే వాళ్ళని బాగా నడవలసిన త్రోవలు వాళ్ళని వాళ్ళు ఉన్నప్పుడే నేర్పించమని ఉంది. సో అలా నేర్పించాలా అని చెప్పేది. కాబట్టి మీరు అవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటున్నారు నాకు తెలుసు. మీరు అవన్నీ గుర్తుపెట్టుకొని ఆయన లైక్ దేవుడు చెప్పిన మార్గాల్లో నడుస్తూ పాస్టర్ గారిని ఏ విధంగా గౌరవిస్తూ ఉండాలని ఆయన్ని గుర్తు చేసుకుంటూ మీరు ఆయన నడిచిన త్రోవ ఆయన ఎలా ఉన్నాడు అలా చూసి కొంచెం ప్రవీణ్ చెప్పినట్టు
అవి మనం ఇన్కల్కేట్ చేసుకుంటే, నేను ఈరోజు పొద్దున సమాధి తోటికి వెళ్ళాను, వచ్చాను కదా అని నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న సమాధి, అమ్మ నాన్న సమాధి క్లీన్ చేయించి ఆ తర్వాత బిల్డింగ్ కూడా క్లీన్ చేయించాను. వేరే వాళ్ళకి పోలేకపోయాను, పెద్ద వయసు, ట్రిప్ అయి పడిపోతే మళ్ళీ నాకు నెక్స్ట్ వీక్ ట్రావెల్ ఉంది, ఏమన్నా ఫ్రాక్చర్ అయితే, అందుకని వెళ్ళలేకపోయాను. బట్ అక్కడికి వెళ్ళి నేను వాళ్ళ జీవితాన్ని గుర్తు చేసుకున్నాను. ఇందులో కొంతమందైనా మేము జీవించేదాకా మాకు హెల్ప్ చేయలేవాలని ప్రేయర్ చేసుకొని వచ్చానమాట. సో మీరందరూ చాలా బాగా చేస్తున్నారు. దేవుడు లైక్ నాన్న ఎలా ఉన్నాడో అలాగే ఉంటున్నారు, మీరు ఇలాగే ఉంటారా? ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు తగ్గించుకొని ఇలాగే మంచిగా దేవుళ్ళు ఎదగాలని, ఈ సంఘము ఒక మంచి మాదిరికరమైన సంఘంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇంకా మనుషుల్ని తీసుకురండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఆఫీసులో చెప్పండి, మా చర్చికి రండి అని ఇన్వైట్ చేయండి. అలా మనం ఇంకా పెద్దగా అయిపోతుంది చర్చి, ఇంకా బాగుంటుంది. కాబట్టి మీరు అందరూ కలిసి, మీ మాస్టర్ గారు, మేము అందరూ కలిసి మంచిగా ఇలాగే మాదిరికరమైన సంఘంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను రాకపోయినా కూడా ఎవ్రీ ఇయర్ నేను ఆ రోజు మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకుంటాను. అండ్ రెగ్యులర్లీ యూ ఆల్ ఆర్ ఇన్ అవర్ ప్రేయర్స్. ఎప్పుడు ప్రేయర్ చేస్తాం, మీ సంఘం ఇంకా వృద్ధిలోకి రావాలా, నాన్నకి నాటిన మొక్క ఇంకా బాగా పెరిగి మహావృక్షమై ఎంతో మందికి ఆశ్రమించేటట్టు ఉండాలి ఈ సంఘాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అండ్ నాకు తమ్ముళ్ళు చనిపోయినా కూడా మీరందరూ తమ్ముళ్ళు, నాకు వీళ్ళందరూ నా తమ్ముళ్ళు అల్లుళ్ళు, మీరందరూ కూడా మా సిస్టర్స్, వీఆర్ ఆల్ అవర్ ఫ్యామిలీ, మనమంతా ఒక ఫ్యామిలీ. సో మనందరం దేవుళ్ళలో ముందుకెళ్ళాలని, దేవుడికి మహిమ కలిగేలాగా జీవించాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.